హార్ట్ అటాక్. ఒకప్పుడు హార్ట్ అటాక్స్ అనేవి 80-90లో ఉన్న వాళ్ళకు వచ్చేవి, 70 దాటితేనే వచ్చేవి. కానీ ఈ మధ్య కాలంలో ఏజ్తో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ చూస్తున్నాం. రాజస్థాన్లో 9 ఏళ్ల పాప స్కూల్లో ఆడుకుంటూ పడిపోయింది. పడిపోయిన కాసేపటికే ప్రాణాలు కోల్పోయింది. స్కూల్ మేనేజ్మెంట్ హుటాహుటిన హాస్పిటల్ తీసుకెళ్తే పాప చనిపోయిందని చెప్పారు డాక్టర్స్. కారణం హార్ట్ అటాక్. గత సెప్టెంబర్లో వాళ్ళ బ్రదర్ కూడా సేమ్ ఇదే కారణంతో చనిపోయాడంట. 9-10 ఏళ్ల వయసులో హార్ట్ అటాక్స్ రావటం ఏంటి? ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలని చెప్తున్నారు డాక్టర్స్. జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం వల్ల విపరీతమైన వెయిట్ పుటాన్ అవుతున్నారంట. ఒబేసిటీ కూడా హార్ట్ అటాక్స్కి కారణం అంటున్నారు. పిల్లలపై ఎక్కువగా ఒత్తిడి పెంచొద్దని చెప్తున్నారు డాక్టర్స్. పిల్లలు నీరసంగా ఉందంటే ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకెళ్లాలంట. మంచి ఫుడ్ పెట్టాలని చెప్తున్నారు. వాళ్ళకి విపరీతంగా ఫుడ్ పెట్టడం కాదు, ఏం పెడుతున్నాం, ఎంత మొత్తంలో పెడుతున్నాం, ఏం అందిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు డాక్టర్స్. అంతేకాకుండా పిల్లలు వెయిట్ పెరుగుతుంటే ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని చెప్తున్నారు. పిల్లలు నీరసంగా ఉందని చెప్తే స్కూల్ డుమ్మా కొట్టడానికి, కాలేజ్ ఎగ్గొట్టడానికి ఇన్ని కారణాలు చెప్తున్నామని ఎలాగో అలాగా పంపించేస్తున్నారా? అయితే బీ కేర్ఫుల్. పిల్లలపై స్ట్రెస్ పెట్టడం అంత మంచిది కాదంట. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా మీరు కన్నేసి పెట్టాలి. లేకపోతే ఆ స్ట్రెస్కి కూడా వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. ఎస్పెషలీ మార్చ్, ఏప్రిల్లో అయితే హార్ట్ అటాక్స్ పెరిగిపోతున్నాయంట. ఎగ్జామ్స్ టైంలో పిల్లలు చాలా స్ట్రెస్ తీసుకొని ఒత్తిడికి గురై వాళ్ళలో వాళ్ళే దాన్ని అనుభవించడం వల్ల ఇలా జరుగుతుందని చెప్తున్నారు డాక్టర్స్. ఎవరి పిల్లలైతే ఫ్రీక్వెంట్గా ఫోన్ చూస్తూ ఒకే దగ్గర కూర్చుంటారో అలాంటి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయంట. ఎవరికైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ రీల్ని షేర్ చేయండి.